2015 నుంచి 2019 వరకు ఆనాడు వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు. జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం, ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం. నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని, మా సొంత అంశాలను పక్కన పెట్టి, జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి, మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు. అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం. ఎందువల్ల అంత చిత్తశుద్ధితో పోరాడామంటే, మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసేది. అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి, ఏ ఆర్థిక సమస్యలు, మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి. ఈరోజు మా లక్ష్యం ఒకటే, మేము చేసిన పోరాటానికి 80% మేము సక్సెస్ అయ్యాం. ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది. కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసింది అంటుంది. ఏదో ఒకటి లిఖితపూర్వకంగా మాకు తెలియపరచాలి. ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా, కేంద్రమే చేయాలా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా జీవో ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏదన్నా లిఖితపూర్వకంగా ఇవ్వమని కోరుతున్నాం. మీ అందరికీ తెలియదేం కాదు, ఈ 20% ఏదైతే అమలు పరుస్తానికి ఆలస్యం చేస్తున్నారో దాని ముఖ్య ఎజెండా రాజకీయ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. దేనికన్నా ముడిపెడతామే పని. ఇది అడిగితే ఆడేమనుకుంటాడా, ఆడడిగితే ఈడేమనుకుంటాడా అని ముడిపెడతాం కాదు. ఇక్కడ న్యాయమైన కోరిక ఏంటో చూడండి. కాబట్టి ఆ 20% ఏదైతే రాజకీయ నిర్ణయం చేయాలో, ఆ 20% రాజకీయ నిర్ణయం చేయాలి అంటే దీనికన్నా మంచి సమయం లేదు. ఎలక్షన్సే సమయం.